లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. భవిష్యత్తులో పవన్ ప్రధాని అవుతాడన్న నిధి అగర్వాల్ కామెంట్స్పై మీరేమంటారు? ఏ జోక్, బి జ్యోతిష్యం. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తాడిపత్రి ఎప్పుడూ ఒక అగ్నికుండంలానే ఉంటుంది. దశాబ్దాలుగా ఇక్కడ ఫ్యాక్షన్ నీడలు, రాజకీయ ఆధిపత్యం పోరాటాలు సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు తాడిపత్రి మరోసారి రణంగా మార్చేలా కనిపిస్తుంది. కేతిరెడ్డి విసిరిన సవాల్కు జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో అత్యంత ఘాటుగా సమాధానం ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పతాక స్థాయికి చేరుకున్నాయి. రాయలసీమ పౌరుషం గురించి, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి ఎక్కడైనా చర్చకు సిద్ధమని పెద్దారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ తాడిపత్రి గడ్డపై తన అధికారాన్ని ఎవరూ సవాల్ చేయలేరని హెచ్చరించారు. ఈ రాజకీయ ఘర్షణ కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో భౌతిక దాడులకు దారితీసేలా ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రి పట్టణంలోని జేసీ నివాసం మరియు పెద్దారెడ్డి నివాసాల వద్ద 144 సెక్షన్ తరహా వాతావరణం నెలకొంది. గతంలో జరిగిన ఎన్నికల అనంతరం హింసను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెద్దారెడ్డిపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదై ఉండడం, ఆయనకు పట్టణంలోని రావడానికి అనుమతులు ఉన్న శాంతిభద్రతల దృష్ట్యా ఆంక్షలు విధించడం వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తుంది. మరోవైపు అధికార పార్టీ అండతో జేసీ ప్రభాకర్ రెడ్డి తమపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కేతిరెడ్డి వర్గం ఆరోపిస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తన కౌంటర్లో భాగంగా పెద్దారెడ్డి అవినీతి చిట్టాను బయటపెడతానని బహిరంగంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మున్సిపల్ భూముల ఆక్రమణ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై తాను అధిక ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తానని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. దీనికి ప్రతిగా పెద్దారెడ్డి కూడా జేసీ కుటుంబంపై పాత కక్షలకు గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు దిగడంతో కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఘర్షణ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాడిపత్రిలో ఏ చిన్న ఘటన జరిగినా అది జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉందన్న పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. వైసీపీ మరియు టీడీపీ పార్టీల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. రాయలసీమ రాజకీయాల్లో తన పట్టును నిరూపించుకోవడానికి జేసీ చూస్తుంటే కోల్పోయిన వైభవాన్ని తిరిగి పుచ్చుకోవాలని కేతిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి ప్రజలు మాత్రం భయం నీడల్లో కాలం గడుపుతున్నారు. రాజకీయ నేతల ప్రతి సవాళ్లు శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఆందోళన అందరిలోనూ నెలకొంది. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని మేధావులు కోరుకుంటున్నారు.